సో హాయ్ ఫ్రెండ్స్, మొన్న అయితే ఇన్స్టాగ్రామ్ అయితే స్క్రోల్ చేస్తుంటే నాకెందుకో అలా స్క్రోల్ చేస్తుంటే మిల్క్ బైట్స్ అయితే కనిపించాయి. ఇంట్లో అయితే మిల్క్ ఉండే, సో నేను కూడా ట్రై చేద్దామని ఒక ట్రయల్ అయితే వేసానన్నమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉండే, సో ఈజీగానే ఉంది కదా అని నేనైతే ట్రై చేశానన్నమాట. సో మిల్క్ అయితే తీసుకోవాలి, ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉండే, అసలు ఎలా వస్తుందో ఏంటో, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అని. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మిల్క్ బైట్స్. నాకైతే ఇన్స్టాలో రీల్స్లో చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉండే. హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుందని అయితే నేనైతే ట్రయల్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా అయితే మిల్క్ అయితే తీసుకొని ఒక 15 మినిట్స్ అలా హీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి, ఒక 3-4 స్పూన్స్. మా అక్క వాళ్ళ పాప వాళ్ళు అయితే స్వీట్ ఎప్పుడెప్పుడు అవుతుందా టేస్ట్ చూద్దామా అన్నట్టయితే చూస్తున్నారు. అసలు అది అయ్యే వరకు కిచెన్లో నుండి అస్సలు కదలలేదన్నమాట. షుగర్ అయితే నేనైతే స్టార్టింగ్లో అయితే కొంచెమే వేసానన్నమాట, మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతే తినలేం కదా అని ఒక 4-5 స్పూన్స్ అలా వేసాను అనుకుంటా. మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి అయితే తర్వాత మళ్ళీ వేసానన్నమాట. ఎందుకంటే షుగరే లేదు అసలు, స్వీట్ కదా, స్వీట్ అంటే ఆ మాత్రం షుగర్ ఉండాలి కదా. నాకు అంత స్వీట్స్ నచ్చవు, బట్ ఏదో అలా కొంచెం ఎప్పుడో ఒకసారి అయితే తింటుంటానన్నమాట. సో ఫైనల్లీ అయితే మన మిల్క్లో కొంచెం అయితే నేను ఇది ఇలాచీ పౌడర్ వేసానన్నమాట. ఇలాచీ పౌడర్ వేసాక స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది, మిల్క్ అలా వేడి అవుతుంది. అంతలోపు మా అక్క వాళ్ళ పాప వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్ మొత్తం అయితే అందులో వేసేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా కంటిన్యూస్లో కలుపుతూనే ఉండాలి. టేస్ట్ చూసానన్నమాట, కొంచెం షుగర్ అయితే తక్కువ ఉందని మళ్ళీ షుగర్ అయితే వేసేసి అయితే బాగా కలిపేసేయాలి. కంటిన్యూస్గా కలుపుతుండాలి, లేకపోతే ఉండలుగా అయిపోతుందన్నమాట. సో నేనైతే విస్కర్ తీసుకొని అయితే కలపడం అయితే స్టార్ట్ చేశాను, స్పూన్తో అయితే అవ్వట్లేదని. విస్కర్తో అయితే లమ్స్ లేకుండా చాలా బాగా కలపొచ్చని నేనైతే విస్కర్ తీసుకొని అయితే కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నానన్నమాట. అలా ఒక 10 మినిట్స్ అయితే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట, లమ్స్ లేకుండా. అప్పుడే ఇంగ్రీడియంట్ చాలా సాఫ్ట్గా బాగా వస్తుందన్నమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, బట్ చేయడమే కొంచెం కష్టం అనిపించింది నాకైతే. వెయిట్ చేయాలి అన్నమాట, స్లో ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇందులో. మా అక్క వాళ్ళ పాప అయితే ఆలోచిస్తుందన్నమాట ఎప్పుడెప్పుడు అవుతుందా అని. ఫైనల్లీ అయితే మొత్తం అయితే ఇంగ్రీడియంట్ అయితే లమ్స్ లేకుండా అయితే వచ్చేసిందన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఒక ప్లేట్ తీసుకోవాలన్నమాట. ప్లేట్ తీసుకొని దానిపైన ఇంగ్రీడియంట్ మొత్తం వేసేసుకోవాలి. స్టైల్గా తిప్పుదాం అనుకున్నా, బట్ రాలేదన్నమాట. సో ఇంగ్రీడియంట్ మొత్తం అయితే ఆ ప్లేట్లో వేసుకొని ఒక 6 to 8 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. బట్ మా అక్క వాళ్ళ పిల్లలు అయితే అసలు ఆగలేదన్నమాట, తింటామని. సో నేనైతే ఒక 4 అవర్స్ అలా రిఫ్రిజిరేట్ చేశానన్నమాట. సో అందుకే కొంచెం సాఫ్ట్గా రాలేదు, ప్లస్ కొంచెం లూజ్గా ఉండే అన్నమాట. ఒక 8 అవర్స్ అలా పెడితే బాగా వస్తుండే అని నా ఒపీనియన్. బట్ పిల్లలు కదా, సో తింటామంటే తీసైతే ఇచ్చేసానన్నమాట. సో నెక్స్ట్ అయితే నేనైతే కోకోనట్ పౌడర్ తీసుకొని అయితే 2 sides అయితే కోకోనట్ పౌడర్ అయితే వేసేసానమాట. నెక్స్ట్ అయితే మిల్క్ బైట్స్ కాబట్టి నేనైతే పీసెస్ లాగా అయితే కట్ చేశానమాట. కట్ చేసి అయితే మిల్క్ పౌడర్లో అయితే డిప్ చేశాను. 2 side మిల్క్ పౌడర్లో అయితే డిప్ చేసుకొని తినేయడమే, అంతే. కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడితే బాగుండని నా ఒపీనియన్. సో అందుకే పీసెస్ కొంచెం షేప్ అవుట్ అయిందనమాట. అయినా కూడా పర్లేదు, టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.